అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకుడు, మన శాంసన్ పాస్టర్ సైన్స్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. గొర్రెల్ని, అంటే క్రైస్తవ గొర్రెల్ని మభ్యపెట్టడానికి చాలా టెక్నిక్ నేర్చుకున్నాడు భయ్య. ఎందుకంటే పాస్టర్కి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఎలా జనాల్ని మభ్యపెట్టాలి, గొర్రెలను చేయాలి. సో ఇప్పుడు ముందు ఏం చెప్తున్నాడు భయ్య, అలా జ్ఞానము విజ్ఞానం బైబిల్ గురించి చెప్తున్నాడు. సో ఆ బైబిల్లో ఉన్న అడుకు తొడకలు ఏంటో అనేది మీకు చెప్తాను. సో ఈ భయ్య ఎంత చాలా చక్కగా చెప్తున్నాడంటే, ఈ గొర్రెలు ముందు ఏం మాట్లాడకూడదు అలా చేసి పెడతాడు. సో మనం వదలం కదా, మన వంతు కౌంటర్ ఉంటుంది కదా, మన ప్రశ్నలు ఉంటాయి కదా. సో ఈ ప్రశ్నలు మనం అడిగితే, ఇదే ప్రశ్నలు గొర్రెలు పెడితే మనకు సాధన పట్టిందని చెప్పేసి నోరు మోయిస్తారు. అదే క్రైస్తవులు ఈ క్వశ్చన్ అడిగంటే, నేను శాతాన్ని శోధిస్తుందా కూర్చోండి అని చెప్తారు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. మీరు పాస్టర్ని నేను అడిగే ప్రశ్నల్ని అడిగి చూడండి, వాడు ఏం రియాక్షన్ ఉంటుందో మీకు నిజంగా తెలుస్తుంది. అవునా? సో రా శాంసన్ పాస్టర్ గారు, భయ్యా వచ్చే భయ్యా. అటువంటి ఈ బ్లూ లైట్ ఈ తరంగ దైర్ఘ్యంలో గనక మనం మొక్కకు అందించగలిగితే అది బ్రహ్మాండంగా బతికేసిద్ది. ఓకేనా? ఇక రెడ్ లైట్ ఉంది చూసారా, 600 నుంచి 700 నానోమీటర్స్ కలిగినటువంటి వేవ్ లెంత్ లైట్ ని కనుక మనం ఇవ్వగలిగితే మొక్కకి, అది బ్రహ్మాండంగా ఆకుల్ని చక్కగా పెంపొందించుకోగలిగిద్ది, ఫ్రూట్స్ చక్కగా తయారు చేసుకోగలిగిద్ది, బతకగలిగింది. ఇక గ్రీన్ లైట్ కూడా అంతో ఇంత అవసరం ఏర్పడిద్దిలేండి. గ్రీన్ లైట్ ముఖ్యంగా 500 నుంచి 570 నానోమీటర్స్ ఇవ్వగలిగితే చాలు. ఓకేనా? ఇప్పుడు మొక్క బతకాలంటే ఫోటోసింథసిస్ ఉండాలి. ఫోటోసింథసిస్ ఏమో ఇది బ్లూ అండ్ రెడ్ లైట్ల యొక్క సరైన తరంగ దైర్ఘ్యంలో ఇవ్వగలిగితే సరిపోద్ది. అంటే మొక్క బతకాలి అని అంటే దానికి కావాల్సింది లైట్. అయితే ఈ లైట్ ఈ తరంగ దైర్ఘ్యంలో ఇవ్వగలిగిన ఒకే ఒక న్యాచురల్ గా ఏదైనా ఉందంటే సన్. అర్థమవుతుందా? ఈ లైట్స్ ని, ఈ కలర్ ఆఫ్ లైట్స్ ని న్యాచురల్ గా మొక్కలకు ఇవ్వగలిగింది ఏదైనా ఒకటి ఉందంటే అది సన్ ఒక్కడే. కాబట్టి సహజంగా సన్ను వల్లే మొక్కలు బతుకుతున్నాయని నానుడి సమాజంలో వచ్చింది. విన్నారు కదా ప్రేక్షకులు, ఈ శాంసన్ పాస్టర్ అనే మేధావి, జ్ఞాని, విజ్ఞాని ఏమంటున్నాడు? సన్ను వల్లే న్యాచురల్ తరంగాలు వస్తాయని నానుడి సమాజంలో వచ్చిందంట. నానుడి వచ్చిందా? ఎవరు చెప్పారు? అంటే ఈ సైంటిస్టులు కనిపెట్టి చెప్పలేదా? సన్ ఉంటే ప్రతి జీవి, ప్రతి మొక్కలు మొలుస్తాయి కలిసి బ్రతుకుతున్నామని. ఏం మాట్లాడుతున్నాడు? నానుడి వచ్చిందంటే ఏమర్థం? అది నానుడి వచ్చిందా అంటే జనాలు మాట్లాడుకుంటారా? అంటే సైన్స్ పరంగా ప్రూవ్ కాలేదా? ఏం భయ్యా, ఏం మాట్లాడుతున్నావు భయ్యా నువ్వు? అంటే సైన్స్నే మళ్ళీ నువ్వే సైన్స్ గురించి చెప్తావు, సైంటిస్ట్ గురించి చెప్తావు. ఏమని? న్యాచురల్ గా అవసరం లేదు, లైట్ ఇచ్చినా బతుకుతుందని సైంటిస్ట్ చెప్పాడని చెప్తావు. మళ్ళీ సూర్యుని వల్లే ప్రతి జీవి, ప్రతి మొక్కలు మొలుస్తాయి, ప్రతి మొక్కలు జీవిస్తాయని చెప్పింది కూడా సైన్సే కదా భయ్యా. అదెందుకు మర్చిపోయావు? నానుడు అంటావేంటి? ఇంతకీ ట్రైనింగ్ బాగా తీసుకున్నావు, బైబిల్ ట్రైనింగ్. అవునా? సో ప్రేక్షకులు ఏమంట, ఏమి చెప్తున్నాడు ఈ జ్ఞాని, విజ్ఞానం గురించి? ఒక సన్ లైట్ ఉంటే చాలంట, ఎల్ఈడి బల్బ్ ఉంటే చాలు, ఎర్ర రంగు లైటు, గ్రీన్ కలర్ లైటు. సో ఇవి 400, 500, 600, 700 నానో గ్రాములు వాటికి అందించంటే మొక్కలు శుభ్రంగా బ్రతాయంట, పళ్ళు అన్ని కాస్తాయంట. ఇది చెప్తున్నాడు తమ్ముడు. భయ్యా సరే భయ్యా, ఇప్పుడు నేను ముందు క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. చెప్తావు. కాబట్టి సహజంగా సన్ను వల్లే మొక్కలు బతుకుతున్నాయని నానుడి సమాజంలో వచ్చింది. కానీ సన్ను లేకుండా దానికి కావలసిన నీడ్స్ మనం దానికి ఇవ్వగలిగితే బతికేసి. ఉదాహరణకి హ్యూగో జేడి బోయర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ హ్యూగో జోడి బేయర్ అనేటువంటి ఈయన మనోడు ఒక రీసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూట్రాక్ట్ యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. మనోడు చాలా పరిశోధనలు చేశాడు. చేసిన తర్వాత మనోడు ఏమన్నాడో ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. In addition to showing morphological changes, our shade plants started growing much quicker when we tried to fool them by installing LED lamps supplement for red light, said De Boer. To our astonishment, our plants were perfectly capable of using the additional far red light for photosynthesis.
మన రీసెర్చ్ స్కాలర్ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన, దానికి కావలసినటువంటి ఎల్ఈడి లైట్ అయినా పర్లా, దానికి కావలసినటువంటి రెడ్ లైట్ ని సరైన నానోమీటర్స్ లో, ఆ వేవ్ లెంత్ లో మనం గనక ఇవ్వగలిగితే అది బ్రహ్మాండంగా ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది అని రీసెర్చ్ ద్వారా తెలియజేశాడు. వితౌట్ సన్ ప్లాంట్లు ఎలా బతుకుతాయో కూడా చెప్పాడు ఇతను. అర్థమవుతుందా భయ్యా? మనకి ఎల్ఈడి లైట్ల ద్వారా కూడా బతికిస్తున్నారు భయ్యా ఈ మధ్యన, వితౌట్ సన్ లైట్. అమెరికాలో ఈ మధ్య ఒక టెక్నాలజీ వచ్చిందండి, CEA ఆ టెక్నాలజీ పేరు. అదేంటంటే, సూర్యుడు అనేవాడు పడని చోట, చిమ్మ చీకటి గల ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఎల్ఈడి లైట్లను సెట్ చేసి దానికి ఎంత వేవ్ లెంత్, ఎంత నానోమీటర్స్ కరెక్ట్ గా అలాంటి సెట్టింగ్ ఒకటి ఇండోర్ లో చేసి బ్రహ్మాండంగా కూరగాయలను కూడా పండిస్తున్నారు. అమెరికాలోనంటే 50% పైగా టమాటాలు ఇలా ఆర్టిఫిషియల్ లైట్ ద్వారా పండించబడినాయట. కుకుంబర్లు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. అంటే ఈరోజు CEA అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా వితౌట్ సన్లైట్ ఆ ఆర్టిఫిషియల్ ఎల్ఈడి లైట్ల ద్వారా కూడా ఈ రోజు పండిస్తున్నారు. వితౌట్ సన్లైట్ లో ప్లాన్లు ఎలా బ్రతుకుతాయి భయ్యా అని అడిగేటప్పుడు ఒక్కసారి హ్యూగో జేడి బోయర్ రాసినటువంటి ఆర్టికల్ చదువు భయ్యా. ఆహా, ఏం చెప్పావు భయ్యా, కాదు భయ్యా, ఆ ముస్లిం సోదరుడు ఏమడిగాడు? ప్లాంట్ ని 3వ రోజున బైబిల్ దేవుడు సృష్టించాడు కదా, సన్ ని 4వ రోజు సృష్టించాడు కదా, మళ్ళీ మొక్కలు ఎలా బతికాయని అడిగాడు. నీవేం చెప్తున్నావు? ఈ రోజు కాలంలో, ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు కనిపెట్టిన సైంటిస్ట్ గురించి, సైన్స్ గురించి చెప్తున్నావు నువ్వు కదా. సో భయ్యా, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ కనిపెట్టింది ఎప్పుడు భయ్యా? మొక్కలకి లైట్ ద్వారా నానోగ్రామ్ ఏం చెప్పావు కదా, లెంత్ లో వేవ్ ఇవ్వగలుగుతుంటే బ్రతికి పళ్ళు కాస అన్ని చేస్తా అని చెప్తున్నావు కదా, వ్యవసాయం చేస్తా చెప్తున్నావు కదా. ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది? ఏ ఇస్వీలో వచ్చింది? ఏ శతాబ్దంలో వచ్చింది చెప్పాలి నువ్వు, అవునా? సో ఇక్కడ ఏం అడిగాడు ముస్లిం సోదరుడు? 3వ దిన ప్లాంట్ పుట్టించి 4వ రోజు సూర్యుని పుట్టించంటే అవి ఎలా బ్రతికాయని అడిగినప్పుడు, సో ఇప్పుడు నువ్వు చెప్పే ఉదాహరణ, నువ్వు చెప్పే ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ఎప్పుడు 3వ రోజున మొక్కల్ని మలిపించిన బైబిల్ దేవుడు, 4వ రోజు సూర్యుని పుట్టించిన బైబిల్ దేవుడు, సో అప్పుడు 3వ రోజున మనిషి అనేవాడే లేదు కదా భయ్యా. ఈ మనిషి అనేవాడే లేనప్పుడు లైట్ని సృష్టించాలి, కరెంట్ కావాలి, నీళ్లు కావాలి, వైర్లు కావాలి. ఏం భయ్యా ఇవన్నీ కావాలి? అప్పుడు ఉన్నావు భయ్యా ఇవల్ల వైర్లు, కరెంటు, లైట్ అన్ని ఉన్నాయి ఆ టైంలో. మనిషి అనేవాడే లేడు. ఈ వైర్ని, కరెంట్ని, నీళ్ళుంటి కరెంటు ఉత్పత్తి ఎలా చేశాడు భయ్యా? పోనీ భయ్య, ఇప్పుడు నానోగ్రాము లైట్ తరంగాలు ఇవ్వాలని చెప్తున్నావు కదా, అది మనిషి కనిపెట్టింది కదా, అప్పుడు మనిషి లేడు కదా. ఏం ప్రేక్షకులు, గొర్రెలు అడగండి ఈ పాస్టర్ని. అప్పుడు సంగతి అడుగుతున్నాడు ఆ ముస్లిం సోదరుడు. అప్పట్లో లేవు కదా, ఎలా బ్రతికారంటే ఇప్పుడు ఈ కాలంలో కనిపెట్టిన సైంటిస్ట్ గురించి ఉదాహరణ చెప్తాడు మేధావి. అర్థమవుతుందా? అప్పటికి దాని గురించి చెప్పాలి భయ్యా. అప్పుడు మనిషి లేనప్పుడు లైట్ని ఎవరు తయారు చేశారు? లైట్ కి ఇన్ని నానోగ్రాములు వేవ్స్ ఇవ్వాలని ఎవడు చెప్పాడు? ఎవడిచ్చాడు? మనిషి లేడు కదా. కదా ప్రేక్షకులు విన్నారా? వీని నాలెడ్జ్, ఈ క్రైస్తవ పాస్టర్ల నాలెడ్జ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఏదో తీసుకుంటారు, ఎక్కడో పెట్టి మారడికాయ చేసి క్రైస్తవుల్ని మభ్య పెట్టి గొర్రెలను చేయడమే. అర్థమైందా? చెప్పు భయ్యా, ముందు చెప్పు. కాబట్టి దానికి ప్రైమర్ గా కావాల్సింది లైట్. ఆ లైట్ లో ఎంత వేవ్ లెంత్ ఉండాలి అనేది దానికి కావాల్సింది. ఆ వేవ్ లెంత్ ఎవడితే ఆడికి సలాం కొట్టి ఫోటోసింథసిస్ చేసుకునిద్ది. అది న్యాచురల్ గా సన్ నుంచి వచ్చింది కాబట్టి సన్ ద్వారా మొక్కలు బతుకుతాయని నానుడు సమాజంలోకి వచ్చింది. కాబట్టి భయ్యా, లైట్ ఉంటే చాలు భయ్యా, మొక్కలు బతికేస్తాయి, సన్నే ఉండాల్సిన పని లేదు. విన్నారు కదా ప్రేక్షకులు ఈ మేధావి జ్ఞాని మాటలు. మా కరెంట్ ఉంటే చాలు భయ్యా, మా సూర్యుడు ఉండాల్సిన, సన్ ఉండాల్సిన అవసరం లేదంట. సో భయ్యా, సన్ను లేకుండా నీ బ్రతికి చూపించు నాకి. సన్ను పడినట్ల నీ బ్రతికి చూపించు నాకి. ఈ సృష్టి చేసిన దేవుడు ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క హవామానంలో ఎక్కడ ఎంత ఉండాలో ఆ పద్ధతిలో నిర్మించాడు. మళ్ళీ నీ బైబిల్ దేవుడు కాదు, దేవుడు అన్నాడు వేరే ఉన్నాడు. ఆ దేవుడు అమెరికాలో చెప్పావు కదా ఎండనే పడిన ప్లేస్ ఉందని, అలాంటి ప్లేసులకి ఎవరికి ఎలా సెట్ కావాలో అలా వాతావరణం క్రియేట్ చేసి పెట్టాడు దేవుడు. ఏం భయ్యా?
సన్ని అవసరం లేదంటున్నావు కదా భయ్యా నువ్వు. అది కొంచెమైనా ఉందా? మళ్ళీ ఏమంటావు నానుడి వచ్చిన సమాజం కంటావు. అదే నానుడి ఏమది అంటే నిజం కాదా? ఏం భయ్యా, ఏం మైండ్లో ఏం బురద ఉందా ఏం నీకు? మీ గొర్రెల్ని చాలా మంచి గొర్రెలు చేసావు భయ్యా. చెప్పు భయ్యా, చెప్పు. అంతేకాదు భయ్య, ఈ ఆర్టిఫిషియల్ లైట్ ద్వారా మొక్కలు బ్రతుకుతున్నాయని ఎన్నో కంపారిజన్స్ చేస్తూ నిరూపించిన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ కూడా ఒకసారి చూసుకో. విషయం ఏంటంటే సన్ను 4వ రోజున పుట్టాడని కాస్త 16వ వచనం చదివావే, కాస్త తలకాయ పైకెత్తి 3వ వచనం చదివామనుకో, గాడ్ సైడ్ లైట్ దేర్ బి లైట్ అనే పదం చాలా క్లియర్ గా ఉంటది భయ్యా. తెలుగులో అయితే వెలుగు కమ్మని కలగగా వెలుగు కలిగెను అని. హిబ్రూలో అనుకో భయ్యా, వయమ్మెర్ ఎలోహిం యహి ఓర్ అని ఉంటది భయ్య. వయమ్మెర్ ఎలోహిం యహి ఓర్ అంటే అర్థం ఏంటంటే దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగోర్ కలిగింది భయ్యా. మొదటి రోజే వెలుగుంది. ఈ మొదటి రోజున్న వెలుగు ద్వారా 3వ రోజు పుట్టిన మొక్కలు బతికే అయిపోయింది సీన్. ఇంకా ఒరే పాస్టరు, నాకు బీపీ తెప్పించకరా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది అంటే వెలుగు కమ్మనగా వెలుగు కలిగిందంటే సూర్యుడు చంద్రుడు కాదనమాట వెలుగు. సో లైట్ వెలిగించాడా మీ దేవుడు? సరేరా భయ్, నీ మాటే నమ్ముదాము, నీ మాటే విందాము. వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది అంటే లైట్ పుట్టించాడా? ఎల్ఈడి బల్బ్ పుట్టించాడా? సరే బల్బ్ పుట్టించాడు. మళ్ళీ ఆ బల్బుకి వైర్లు కరెంటు తయారు చేసేందుకు ఎవడు తయారు చేశాడు? మీ దేవుడు తయారు చేశాడా? మనిషి తయారు చేశాడా? మనిషి ఎప్పుడు తయారు చేశాడు? నువ్వు చెప్పినట్టు మొదటి రోజు మనిషి పుట్టలేదు కదా బైబిల్లో. మొదటి రోజు 3వ రోజు మనిషి పుట్టలేదు కదా, 4వ రోజు మనిషి పుట్టలేదు కదా. మొత్తం బ్రహ్మాండం చేసిన తర్వాతే కదా బైబిల్లో 6వ రోజు 8వ రోజు 7వ రోజు మనిషిని పుట్టించింది, ఆదాముని హవ్వని. మరి అప్పుడు మనిషి లేనప్పుడు లైట్ ఎలా వెలిగిందిరా భయ్? దేవుడు వెలిగించాడా? అక్కడ ఎక్కడున్న వైర్లు, ఏ వైర్లు ఉన్నవి, ఎక్కడ ఉన్నాయో చూపించాలి కదా నువ్వు. వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది అయిపోయిందంట. ఏం బుర్ర ఉండి మాట్లాడుతావురా భయ్ నువ్వు? ఓహో, మీ గొర్రెలుగా మార్చాలి కదా. ఆహాహా, ఏం టెక్నిక్ రా పని ఇది. గొర్రెలు బాగా దొరుకుతాయి కదా. సరేరా భయ్, వెలుగు కమ్మనగా వెలుగు కమ్మంటే ప్రేక్షకులు గొర్రెలు బాగా వినండి. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది, సూర్యుడు చంద్రుడు కాదు అని చెప్తున్నాడు ఈ పాస్టరు. సో అక్కడ వెలుగు కలిగింది, లైట్ వెలిగించాడు దేవుడు. సరేరా భయ్, నీ మాట ప్రకారమే వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది కదా. సో లైట్ వెలిగించాడని చెప్తున్నావు కదా నువ్వు. ఓకేనా? ఏం గొర్రెల్లో మీరు ఓకేనా? భయ్, ఇప్పుడు లైట్ వెలిగించాడు కదా మీ బైబిల్ దేవుడు యెహోవాగాడు. సో లైట్ వెలిగించినప్పుడు ఎక్కడ వెలిగించాడు? ఇజ్రాయెల్ దేశంలో ఒక యోధన తోటలో ఒకటే వెలిగించాడా? సో ఒక్క యోధన తోటలో లైట్ వెలిగిస్తే సో మొక్కలు అక్కడ ఒకటే ఉన్నాయా? ప్రపంచం మొత్తం మొక్కలు ఉన్నాయా? ప్రపంచం మొత్తం మొక్కలు ఉండవు కదా. ఇప్పుడు ఉన్నావు కదా ప్రపంచం మొత్తం మొక్కలు. మరి మీ యెహోవా దేవుడు లైట్ వెలుగు కమ్మంటే ఒక లైట్ వెలుగు అయితే అది ప్రపంచం మొత్తం వెలిగి ఒక లైట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. అదింతా ఏదైనా తోటకి మొత్తం ఒక లైట్ వెలిగివ్వదు, అవునా కాదా? సో మళ్ళా ప్రపంచంలో ఉన్న మొక్కలు ఎలా బతికాయి? ఆ లైట్ ఇక్కడ ఒక లైట్ వేస్తుంటే ఇక ప్రపంచం అంతా వెలుగుతుందా? మొక్కలకి వస్తుందా కదా? ప్రేక్షకులు ఆలోచించండి, ఈ పాస్టర్ మైండ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. ఈ ప్రశ్న అడగండి మనకి ఏమని. అవరా భయ్, నువ్వు బాగానే చెప్పావు, వెలుగు కమ్మనగా వెలుగు కలిగిందని చెప్పావు కదా. అంటే లైట్ కలిగించావు, లైట్ తయారు చేసావు కదా దేవుడు, సూర్యచంద్రుడు కాదు. వెలుగు కమ్మనగా వెలుగు కలిగిందని చెప్తున్నావు కదా. నువ్వేమంటున్నావు? సూర్యచంద్రుడు కాదు, అది లైట్ వెలిగించాడు అయిపోయిందని చెప్తున్నావు కదా. సో లైట్ వెలిగిస్తుంటే లైట్ ఒక లైట్ వెలిగించాడా? ప్రపంచం మొత్తం లైట్ వెలిగించాడా? అప్పుడు ప్రపంచం మొత్తం కరెంట్ లేదు కదా. మన మధ్యన కనిపెట్టారు కరెంట్, మన కరెంట్ ఉత్పత్తి చేశారు, అవునా సైంటిస్టులు. ఇప్పుడు అప్పట్లో కరెంట్ లేదు కదా, లైట్ ఎలా వెలిగింది? సో వాటి దేవుని మహిమల లైట్ వెలిగింది అనుకుందాము. ఎక్కడ ఏదైనా తోటలో ఒకటే లైట్ వెలిగిందా? అక్కడ ఒకటే మొక్కలు బ్రతికాయి. ప్రపంచం అంతా మొక్కలు ఎవరు నాటారు? ప్రపంచం అంతా మొక్కలకి ఎవరు ఇచ్చారు లైటు? ఏం భయ్యా మాట్లాడితే అర్థం ఉండాలి కదా భయ్యా, దీనికి సమాధానం చెప్పయ్యా. వెలుగు లేకపోతే నువ్వు నన్ను క్వశ్చన్ చేయాలి వచ్చి. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా కాస్త మూల భాషలో ఏముంది అన్ని కాస్త అనువాదాలు కూడా తెలుసుకుని మాట్లాడడం చాలా మంచిది భయ్యా. ఉదాహరణకి తెలుగులో ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో చేసిన, ఇంగ్లీష్ లో అయితే గాడ్ క్రియేటెడ్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉంటుంది. హిబ్రూలో అయితే బరషిట్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వ ఎట్ ఆహ్ ఎరెస్ అని ఉంటుంది. అంటే బారా బెరషీట్ బారా అంటే అర్థం ఏంటంటే క్రియేషన్, క్రియేట్ చేశారు. దీని లాటిన్ లో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎక్స్ నిహిలో అనొచ్చు. ఎక్స్ నిహిలో అంటే వన్ థింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్.
ఒక వస్తువుని ఏమీ లేని దశ నుంచి క్రియేట్ చేయటం, దాన్ని బారా అంటారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇదిగోండి, చెయ్యి ఇలా ఉంది కదా, నేను ఇలా చిటికేయంగానే ఏదైనా ఒకటి ఎలా వచ్చేసింది అనుకోండి, ఇది బారా. అంటే దీని వెనక ఏమీ లేదు, నాన్ ఎగ్జిస్టింగ్ నుంచి దీన్ని తయారు చేశా, ఇది బారా. 1వ వచనంలో ఉపయోగించిన పదం ఏంటంటే బారా. సూర్యుడిని చేసినప్పుడు ఆయన పెద్ద జ్యోతిని చేసెను అని ఉందే, చేసెను అన్న దగ్గర బారా అనే పదం ఉపయోగించాల రచయిత, ఆసా అని ఉపయోగించాడు. మేడ్, చేసెను అని. సృష్టించటం వేరు, చేయటం వేరు. ఇక్కడ బారా అంటే అర్థం ఏంటంటే భయ, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ ఫ్రమ్ నాన్ ఎగ్జిస్టెన్స్. 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో చేసిన బారా అంటే అర్థం ఏంటంటే గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ ఫ్రమ్ నాన్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి బారా అంటే అర్థం ఏంటంటే నాన్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఒక దాన్ని క్రియేట్ చేయడం. ఆశ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ నుంచి క్రియేట్ చేయడం. ఈ రెండింటికి ముందు తేడా తెలియదు. ముందు ఈ బారా అనే శబ్దంలో అంటే ఆల్రెడీ దేవుడు ఏదైతే భూమి ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో చేసిన ఉందో అక్కడే మొత్తం అయిపోయింది. భూమి అయిపోయింది, ఆకాశం అయిపోయింది, నక్షత్ర మండలాలు అయిపోయింది, సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు అయిపోయాడు, అంతా బారా, రా మెటీరియల్ అంతా ఏర్పడిపోయింది. వా పాస్టరు శాంసన్, ఏం చెప్తున్నావు జ్ఞానం నువ్వు? ఎవరిని గొర్రెలు చేస్తావు భయ్? నీ గొర్రెలు చేసుకో కదా, ప్రపంచం అంతా గొర్రెలు అనుకుంటే ఎలా? ఏమంటున్నావు నువ్వు? ఆకాశ భూమి సృష్టి అంతా అయిపోయింది అని చెప్తున్నావు. ఎలా అయిపోతుంది? బైబిల్లో ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి భయ్యా. అలా నెక్స్ట్ వీడియోలో నేను అడుగుతాను. అలా నీకు దమ్ముంటే నీ మూల భాష గీల భాష కాదు, మనం తెలుగులో అర్థం చేసుకోవాలి కదా, మూల భాషలోకి వెళ్ళాలి. మూల భాషలో ఉండింది అనువాదం చేశారు కదా తెలుగులోకి, వాళ్ళు మూల భాషలో ఎందుకు వెళ్ళాలి? అటు ఇది అయితే తప్పని అర్థం తెలుగులో ఉంది, అదే కదా నేను చెప్పేది. సో భయ్య ఇంకొక మాట్లాడతాం భయ్య. ఇప్పుడు అవ్వ ఆదాంని సృష్టించాడు కదా భయ్య, అవ్వ ఆదాంకి ఏ భాష నేర్పాడా యెహోవా దేవుడు, బైబిల్ దేవుడు? ఏ భాష మాట్లాడారు వాళ్ళు? ఏ భాష నేర్పాడు దేవుడు వాళ్ళకి? సో యెహోవా అనే గాడ్ ఆదాంకి హవ్వకి ఒక భాష నేర్పాడు, అవునా? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో భయ్యా? ఇవన్నీ భాషలు ఎలా మనిషి ఎలా నేర్చుకున్నాడు భయ్యా? అక్షరాలు ఎలా నేర్చుకున్నాడు? మీ యెహోవా దేవుడు అంటే నేర్పలేదు కదా, అవాదంకి మాట్లాడేది నేర్పాడు అంతే. అక్షర జ్ఞానం ఇవ్వలేదు, సైన్స్ జ్ఞానం ఇవ్వలేదు, మనిషి అన్ని కనుగొన్నాడు కదా. ఇదెలా ఎలా జరిగిందంటావు? లైట్ వెలిగింది అని చెప్పావు కదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను నీకు, ఏమని? లైట్ ఏదైనా తోటలో ఒకటే వెలిగిందా? ఒక లైట్ ప్రపంచం మొత్తం వెలుగుతుందా? లేదా ప్రపంచం అన్ని దేశాల్లో ఒక్కొక్క లైట్ పెట్టాడా, సృష్టించాడా? ఎక్కడ చూపించాలి కదా ఆధారాలు? ఎవడో నిన్న మొన్న కనిపెట్టిన సైంటిస్ట్ గురించి దాన్ని ఆధారాన్ని సుంకేసి మొక్కల్ని లైట్ ద్వారాను పెంచవచ్చు అని చెప్తున్నావు. అప్పుడు సృష్టి చేసినప్పుడు మనిషి లేడు కదా, ఎలా పెంచాడు? సో అది ప్రేక్షకులు ఈ పాస్టర్లని చెప్పలేను, కానీ ఇప్పుడు మన గాబ్రియల్ తమ్ముని ముఖం చూడబోతుంది. సో ఈ పాస్టర్ నేను ఏమన్నాను ప్రశ్నిస్తున్నాను. సో పాస్టరు శాంసన్, గాబ్రియల్ తమ్ముడు, నెక్స్ట్ మీ జ్ఞాని అయినటువంటి పాస్టర్కి నా ప్రశ్నలు ఉంటాయి, మళ్ళీ సమాధానం చెప్తారో లేదో మీ పాస్టర్కి నా వీడియో పంపించు. సో ఇలాంటి అజ్ఞానిని పెద్ద జ్ఞానిని చెప్పాడు మన తమ్ముడు, కానీ ఇది పెద్ద అజ్ఞాని అని తెలిసిపోయింది నాకు. సో ఇలాంటి వాళ్ళతో మా గురుగారు భాస్కర్ రాజు గారు డిబేట్ చేయడం అంటే హాస్యాస్యంగా ఉంటుంది. సో అందుకే తమ్ముడు మా గురుగారితో డిబేట్ చేయాలంటే జ్ఞానవంతి ఉండాలి. మేము అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పంటే తర్వాత మేము డిబేట్ కూర్చుంటాము. మీ పాస్టర్ చెప్పు తమ్ముడు. సో నా వీడియో పంపించి నా ప్రశ్నల్ని సమాధానం చెప్పని చెప్పు. సో ప్రేక్షకులు ఈ శాంసన్ అనే పాస్టర్కి నాకు నెక్స్ట్ వీడియోలో ఆది కాండంలో నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. అలా ఆ ముస్లిం సోదరుడు అడిగిన ఒక ప్రశ్నకి ఈయన 10 నిమిషాలు కౌంటర్ ఇచ్చాడు, సమాధానం చెప్పాడు. ఆ సమాధానాన్ని డొల్లనే, ఎందుకంటే అప్పుడు సైన్స్ లేదు, సైంటిస్ట్ లేడు. ఈయన ఈ మధ్య కనిపెట్టిన సైంటిస్ట్ గురించి చెప్పి ఉదాహరణ ఇచ్చి గొర్రెల్ని మొబ్బ చేస్తున్నాడు అనమాట. కానీ అప్పుడు 3 రోజులు మనిషే లేడు కదా. లైట్ ఎలా వెలిగిందిరా? లైట్ వేగాలంటే కరెంట్ కావాలి కదా, కరెంట్ లేని లైట్ వెలిగింది ఎలా సాధ్యం అది, అవునా? సో ఈ ప్రాస్టర్కి అంతే, జిమ్మికలు చేసేసి గొర్రెల్ని మొబ్బు పెట్టి వాళ్ళతో దశం భాగా లాగడమే కానీ. సో గాబ్రియల్ తమ్ముడు, నెక్స్ట్ మీ గురుగారు అనే వీడియోకి నా ప్రశ్నలు ఉంటాయి, మళ్ళీ మీ గురుగారు చెప్తారా మళ్ళీ మీరు చెప్తారా తెలుసుకోండి, ఓకేనా? సో ప్రేక్షకులు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.